गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। అన్న చూడమని చెప్పు చాలు 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 సార్ ఆయన టీచర్ని పెట్టవు వెయిట్ వెయిట్ ఏం కాదు సార్
ఓకే ఓకే సార్, మీరు ఆడ ఉండండి. ఎందుకు మారుస్తామన్నా కోరే చిన్నారుల ఓకే మన క్లాప్స్ అందరు గట్టిగా.
సాంగ్ చక్కగా ప్రదర్శించినందుకు ఈ పిల్లలు పేరెంట్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీరు చూశారు, ఇందులో మిస్ అయినటువంటి పేరెంట్స్ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను. కొంతమంది స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం. పిల్లలు బాయ్ బాయ్. బావా బాబా ఓకే ఓకేనా ఓకే. పాఠాలు తాను పలికితే చాలు తేనె జలపాతాలు. వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల సన్ను మృదువైన ముళ్ళు మదిలో గుంచుకుంటుంది. ఆ సోగ కళ్ళవో సైగ చాలు మనసే ఆగనంటుంది. చెక్కిళ్లలోని నువ్వుళ్ళు చేరి మళ్ళీ తిరిగి రానంది. పట్ట పగలవరైనా రాత్రిని చూస్తారా, తన గురులు చూపిస్తా అవుననక చేస్తారా. వలలు వేస్తూ వెళ్ళుకుంటుంది ముత్యాల సల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల సల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. గుర్తొస్తే ఆమె పరిచయం పంపించే పడుచు పసితనం కుప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను. కలో కాదో నాకే నిజంతేలట ఎలా చెప్పడం తాను నాకెవ్వరో. ఇది పడకయ్యా ఇది ఆనకాడా ఇది కవిత కాదప్పా అమ్మ గుడిదప్ప. చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది
రెడీ బావా చూడు చూస్తున్నా పిలవాలి సార్ పిల్లలు సార్ సార్ ఓయ్ పిల్లలు నీ ప్రేమ కోరి
సో మచ్. సరే చూడు ఒకసారి. ఓకే 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 ఓకే. వెనకరా వెనకరా. నీకు అర్థం కావట్లా. చూడా बैग लगा, मैं बात करता हूँ. बैग लगा. चिन्ह చూడండి. సూపర్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సాంగ్ గోదావరి గడ్డ. గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందమామవే గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడవే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటా
వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశారే కప్పిడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని వేడెక్కించావే గట్టి పడబోలే ముఖాలాగా నీ వాళ్ళు ఇచ్చేస్తాం ఎక్కేస్తాం ఆగే బాబాలు గోదావరి గట్టు మీద రామసలగావే గోయిందా గట్టుకున్న సందా మామావే సూపర్ అండి. అందరూ కెమెరా సెట్ చూడాలి, పిల్లలందరూ కెమెరా సెట్ చూడాలి. మేడం కొంచెం నవ్వండి, ఓకే మేడం కొంచెం స్మైల్ ఇస్తే బాగుంటుంది మేడం. మీరే ఓకే నిమిషం సమాగమగ సదా నీసా గమదని సమగ సని సదని మగమ బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చిలరేగి చెయ్యాలి అన్ని విని కొంటే అల్లరి
పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడతాను నేనే హుదా మేస్తిరి నేనే హుదా మేస్తిరి ఓయిరబ్బా 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 జీవి సపాటు కష్ట జీవికి గ్రహపాటు గుంటూరు గోంగూర పులుపంత వలపేరా నాచే మాకు సరదాగా కసికల్ బతికే వాళ్ళకు కళ్ళు చల్లు చేస్తాయి నేనే హుదా మేస్తిరి నేనే హుదా మేస్తిరి కోతుల రాజ్యాలు సొరకాయల కోతలు చెల్లవురా కాలే కడుపుల కష్టాలే మనలే వరిజానికి చేతులురా దంచు మిర్చి మసాలా పెంచు మంచేయి వాళ్ళ ఉంచు గుళ్ళు ఇలాగా ఒట్టు చేరు మజగా నేడు
ఈ విద్యార్థి చాలా చక్కగా ముఠా మేస్త్రి స్థానం ప్రదర్శించారు. We welcome our school correspondent M. Subbarayadu garu, Apasma Sarvepalli Constituency President. Please welcome to the dais. Next, our chief guest M.V. Subbareddy garu, Apasma State Senior Vice President. Please welcome, sir. H. Ramana Reddy garu, Apasma State Vice President. Please welcome, sir. S. Ram Mohan Reddy garu, Apasma District Secretary. Please welcome, sir. Please welcome, sir. Give me a big claps. మరి మన వెంకటాచలం ఎంఈఓ గారు 1 M. K. మధుసూదన్ గారు చెన్నై వెళ్ళారు. మరి వి శ్రీనివాసరెడ్డి గారు ఏదో మీటింగ్ ఉందని రాలేకపోయారు. సిఐ గారు హైదరాబాద్లో డ్యూటీలో ఉన్నారని చెప్పి అన్నారు. మరి మన గ్రామ సర్పంచ్ అయినటువంటి శివ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి అపస్మా యూనియన్ స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన సుబ్బారెడ్డి సార్ గారికి, అలాగే స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన రమణారెడ్డి సార్ గారికి, డిస్టిక్ సెక్రటరీ అయిన రామ్మోహన్ రెడ్డి సార్ గారికి,
డిస్ట్రిక్ట్ ట్రెజరర్ అయినటువంటి కృష్ణారావు సార్ గారికి మరియు డిస్ట్రిక్ట్ ఈసీ నెంబర్ అయినటువంటి శివకుమార్ సార్ వారికి ధన్యవాదాలండి. మరి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, గతంలో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సుబ్బారెడ్డి స్కూల్లో 10 years వర్క్ చేశాను. తదుపరి 2002లో నేను శ్రీ సప్తగిరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని స్థాపించడం జరిగింది కస్మూర్ గ్రామంలో. ఎంతోమంది తల్లిదండ్రులు నన్ను ఆదరించడం జరిగింది. ఇక్కడ రండి, మన బిడిలో రండి. ఎక్కడ లాస్ట్కి వెళ్ళిపోతా ఉన్నారు? ఆ డబ్బా వీడియో పెట్టుకునే మరి ఆదరించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. మరి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, 2011 నుంచి 10th క్లాస్ బ్యాచెస్ ఎన్నో ఇదే ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళడం జరిగింది. 100% రిజల్ట్తో బయటికి వెళ్ళినటువంటి చిన్నారులంతా కూడా వెల్ సెటిల్డ్ అయినటువంటి విషయం ప్రతి గ్రామాన తల్లిదండ్రులందరూ కూడా తెలిసినటువంటి విషయమే. 2011 నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది చిన్నారులు వారి వాయిస్ వినిపించడం జరిగింది నాతో. చాలా చక్కటి ఎడ్యుకేషన్ అనేటువంటిది సప్తగిరికే సాటి అనేటువంటిది. మరి ఈ అకాడమిక్ ఇయర్ కూడా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, 100% రిజల్ట్ రావడం జరిగింది. అది బ్రైట్ కూడా ప్రజెంటేషన్ చేస్తున్నాము. 600కి 562 సాధించినటువంటి చిన్నారికి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి 23 ఏళ్ళుగా ఆదరించినటువంటి తల్లిదండ్రులు కూడా ధన్యవాదములు. ఎంతోమంది తల్లిదండ్రులు ఈ యొక్క సప్తగిరి స్కూల్ మీద ఎంతో ఆశతో దృఢ నిశ్చయంతో మీ చిన్నారుల్ని చేర్పించడం జరిగింది. వారికి అందరికీ కూడా నా వంతు కృషితో చక్కటి విద్యా విధానాన్ని బోధిస్తూ మా పెద్దలైనటువంటి వారందరూ కూడా మాకెంతో చేయూతనిస్తూ అన్ని రంగాలలో, ఒక విద్యారంగంలోనే కాకుండా స్పోర్ట్స్ కావచ్చు, టీచర్ ట్రైనింగ్ విషయంలో కావచ్చు, స్కూల్ నడిపేటువంటి విధానంలో నూతనంగా వస్తున్నటువంటి పోకడలన్నీ కూడా తెలియపరుస్తూ మేము అపస్మా యూనియన్ అనేటువంటి స్టేట్ యూనియన్ అనేటువంటి దీని ద్వారా ఉన్నత విద్యను చక్కగా బోధిస్తున్నామని చెప్పి మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. మరి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మన పెద్దలకి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి విషయాల్ని మీకు అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. రామ్మోహన్ రెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు శ్రీ సప్తగిరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 23వ వార్షికోత్సవాన్ని జరుపుకునేటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి సుబ్బరాయుడు గారు మరియు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ అయినటువంటి సుబ్బరాయుడు గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి
మా అపస్మ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు విద్యారత్న అవార్డు గ్రహీత మా అపస్మ గౌరవ పెద్దలైనటువంటి ఎంవి సుబ్బారెడ్డి గారికి, అలాగే స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సిహెచ్వి రమణారెడ్డి గారికి, అలాగే మా డిస్టిక్ అపస్మ ట్రెజరర్ అయినటువంటి కృష్ణారావు గారికి, డిస్టిక్ ఈసీ మెంబర్ అయినటువంటి శివా సార్ గారికి మా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. అలాగే ఈ 23వ సప్తగిరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు పుర ప్రముఖులకు మా యొక్క హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ సుబ్బరాయుడు గారు స్థాపించినటువంటి ఈ సప్తగిరి ఇంగ్లీష్ మీడియం హై స్కూలు దాదాపు 23 వసంతాలు పూర్తి చేసుకొని ఇప్పుడు ఈ యాన్యువల్ డే జరుపుకోవడం అనేటువంటిది చాలా ఆనందదాయకము మరియు గర్వించదగినటువంటి విషయంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్లో ఈ సప్తగిరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 20 సంవత్సరాల నుంచి ఇంతగా ప్రజాదరణ, అంటే ముఖ్యంగా విద్యార్థుల యొక్క అభ్యున్నతికి, విద్యార్థుల యొక్క విద్యా వ్యాప్తికి పాటుపడడమే కాకుండా ఎంతోమంది ఉత్తమ విద్యార్థులుగా, అలాగే మంచి ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నటువంటి సుబ్బరాయుడు గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా ఎంవి సుబ్బారెడ్డి గారి స్కూల్లో దాదాపు 10 సంవత్సరాలు వర్క్ చేసింది అంటే ముఖ్యంగా సార్ స్కూల్లో పనిచేస్తే చాలు, అది ఎంతో అనుభవం అనేటువంటిది వస్తుంది. అది ముఖ్యంగా మా నేతాజీ సుబ్బారెడ్డి గారి స్కూల్లో ఎంతో నైపుణ్యం ఉంటేనే ఆ స్కూల్లో జాయిన్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంతటి మహా విద్యాలయంలో విద్యను బోధించినటువంటి సుబ్బరాయుడు గారు చాలా స్కిల్స్ ఉంటాయనేటువంటిది మేము వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అసోసియేషన్ అనేక రకమైనటువంటి యాక్టివిటీస్, కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యాక్టివిటీస్లో ప్రధానంగా ప్రైవేటు విద్యా సంస్థలు బాగా అన్ని రకాలుగా విద్యలోనే కాకుండా అన్ని స్కిల్స్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ డెవలప్ చేసుకునే విధంగా మా అపస్మ అన్ని రకాలుగా డిస్ట్రిక్ట్ అపస్మ అనేటువంటిది కృషి చేస్తుంది. దానికి ప్రధానంగా మా ఎంవి సుబ్బారెడ్డి గారు నాంది అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వారి సొంత ఖర్చులతో నేతాజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఎంతోమంది డిస్టిక్లో విద్యను బోధిస్తున్నటువంటి, ప్రతి సబ్జెక్టు బోధించేటువంటి ఉపాధ్యాయులకు అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాము ఏర్పాటు చేసి ఆ ట్రైనింగ్లో ఉపాధ్యాయులకు అనేక రకాలైనటువంటి మెలకువలను ఇస్తూ ప్రతి సబ్జెక్టులో కూడా మంచి మార్కులు సాధించే విధంగా ఆయన సొంత ఖర్చులతో ఉపాధ్యాయులందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే టీచర్స్ ట్రైనింగ్తో పాటు అలాగే మేనేజ్మెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, అలాగే స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ అదే విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు అనేక రకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక రకాలైనటువంటి విద్యార్థులను మంచి ఉత్తమ విద్యార్థులుగానే కాకుండా ఉత్తమ పౌరులుగా, సమాజ నిర్మాతలుగా, సమాజ సేవకులుగా అనేక రకాలుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో మా అపస్మ కృషి చేస్తుంది. ఈ అపస్మ మా కస్మూర్లో స్థాపించినటువంటి ఈ సప్తగిరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులను అభ్యసిస్తున్నటువంటి మీరు, అలాగే విద్యార్థులకు, అలాగే మీరు సహకారం అందిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న ఉపన్యాసాన్ని విరమిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. మరి డిస్ట్రిక్ట్ ఈసీ నెంబర్ అయినటువంటి శివకుమార్ స్మార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. వేదికను అలంకరించినటువంటి గురు సమానులు, మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి సార్ గారికి,
నెక్స్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్వి రమణారెడ్డి సార్ గారికి, తర్వాత మా డిస్టిక్ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి సార్ గారికి, డిస్టిక్ ట్రెజరర్ కృష్ణారావు సార్ గారికి, ఈ సంస్థ స్థాపించి ఈ మారుమూల ప్రాంతం సార్ మండలం అన్నారు, మండలం కాదు ఇది వెంకటాచల మండలం, ఒక గ్రామంలో 23 సంవత్సరాలు ఎన్నో వెయ్య ప్రయాసలకు ఓర్చి ఈ సంస్థను దినదినాభివృద్ధిగా అభివృద్ధి చేస్తున్నటువంటి సుబ్బరాయుడు సార్ గారికి, వారి ధర్మపత్నికి మేమందరం కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. ఇక్కడ చదివి 2 నిమిషాలు కరెక్ట్గా టైం పెట్టుకున్నాను, 2 minutes ఎక్కువ ఉండదు. పరిస్థితి ఏంటంటే ఇక్కడ చదివిస్తూ ఉన్నత విద్యను అందిస్తున్న సుబ్బరాయుడు సార్ గారికి, ఇక్కడ చదివిస్తున్న ప్రతి ఒక్క తల్లికి తండ్రికి వారి యొక్క శ్రేయోభిలాషులందరికీ కూడా మా అపుస్మా యూనియన్ తరఫున ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇక్కడ చదివిన విద్యార్థులు ఎన్నో ఉన్నత స్థితికి వెళ్ళారని చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఒక మారుమూల ప్రాంతంలో 562 మార్క్స్, 600కి 562 మార్కులు, తర్వాత 100% పాస్ కావడం చాలా గొప్ప విషయం. ఇంకా కూడా సారు మా పెద్దల యొక్క సలహాలు తీసుకొని ఈ యొక్క సంస్థను దినదినాభివృద్ధిగా అభివృద్ధి చేసి, ఇంకా మా సుబ్బారెడ్డి సార్ చెప్తూ ఉంటారు, సంవత్సరం ఒక మార్పు రావాలా, ఏదో ఒక మార్పు, ఈ రంగు ఆడేయడమో ఆ రంగు ఈడేయడమో చెట్టును శుద్ధం చేయడమో వ్యాన్లు. ఇంకోటి ఏంటంటే 1 నిమిషం అయిపోయింది, లాస్ట్ 1 minute. మీరు అనుకుంటుంటారు ఇది ఒక చిన్న స్కూలు సార్ అట్లా ఇట్లా మెయింటైన్ చేస్తున్నానండి. ఒక్కరోజు బడి జరిగితే బీపీ కిందకి పైకి 6 గంటలకు స్టార్ట్ అవుతుందండి. వ్యాన్ పోయిందా వచ్చిందా, ఆయం వచ్చిందా చిమ్మిందా, ఐఓర్ వస్తాడా రాడా, ఇన్ని టెన్షన్లు ఉంటాయి. వెంటనే 7 గంటలకి ఇటుపక్క దగ్గరలో ఒక ఊరు నుండి ఫోన్ చేస్తారు, వ్యాన్ వచ్చి ఇంకా రాలేదు సార్, ఏం సార్ డ్రైవరు అని. మా టెన్షన్లు చాలా ఉంటాయి. దయచేసి సమయపాలనకి పంపించాలా, ఉన్నత విద్యను అందించాలా, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని నిరంతరం కృషి చేస్తూ 23 సంవత్సరాలు మేము తర్వాత మా తరాలని ఈ ఫీల్డ్లోకి తీసుకురావాలా అనుకోవటంలే. ఇప్పుడు మీలో ఎంతమంది, 1/2 నిమిషం అయిపోయింది, లాస్ట్ 1/2 నిమిషం, ఎంతమంది టీచర్స్ని చేయాలనుకుంటున్నారు? ఎవరన్నా అనుకుంటున్నారా? డాక్టరు, యాక్టరు, లాయరు, ఇంజనీరు. ఉపాధ్యాయుడు లేకుండా ఉంటే వీళ్ళంతా ఎక్కడి నుండి వస్తారు? కలెక్టర్ రాడు, యాక్టర్ రాడు, డాక్టర్ రాడు, సైంటిస్ట్ రాడు. మీరు దయచేసి ఉపాధ్యాయులను గౌరవించండి. ఈ సంస్థ అభివృద్ధికి మీరు సమయపాలనలో మీరు చేయవలసిన కర్తవ్యం ఏంటంటే బిడ్డని నీట్గా రెడీ చేసి సమయానికి బడికి పంపించి సమయానికి మీరు చెల్లించవలసిన ఫీజులను సరిగ్గా చేసి చేయగలిగితేనే చేస్తాడు. 1 month 2 lakhs, 10 months 20 lakhs. మీ సహాయ సహకారాలు లేకుండా ఉంటే సుబ్బరాయుడు సార్ 23 సంవత్సరాలు రన్ చేయలేడు. కావున ఇక్కడికి సార్కి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి మా అపుస్మా యూనియన్ తరఫున, సుబ్బరాయుడు సార్ ఫ్యామిలీ తరఫున నమస్కరిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పులుంటే క్షమించండి. మీరు సార్కి సహకరించండి. నెక్స్ట్ ఇయర్ 580+ తీసుకొస్తారు, మంచి రిజల్ట్తో వస్తుంది. మీకు పెద్దలు చాలా మంది ఉన్నారు, మీకు ఏ సలహా కావాలన్నా ఇస్తారు. సార్ సలహా తీసుకుంటాం. మా గురు సమానులు అందరూ ఉన్నారు డయాస్ మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి సప్తగిరి యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి సమాచారాన్ని మీకు అందరికీ కూడా అందించడం జరిగింది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ట్రెజరర్ అయినటువంటి కృష్ణా సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను సార్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇతరత్ర విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారాలు. ముందుగా ఈ మధ్యన వచ్చినటువంటి 10వ తరగతి ఫలితాల్లో
స్కూల్ ఫస్ట్ సాధించినటువంటి పిల్లలు, ముందుగా ఈ 100% సాధించినటువంటి మన సుబ్బరాయుడు గారికి, అలాగే విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. 600కి 562 మార్కులు తీసుకురావడం అనేది ఏమంత చిన్న విషయం కాదు. అది కూడా ఇంత సిటీ నుంచి చూస్తే మారుమూల ఒక ఈ గ్రామంలో అన్ని మార్కులు తీసుకురావడం అంటే ఒక యజ్ఞం చేసినట్టుగా ఉన్నదన్నమాట. అది కూడా తక్కువ మంది విద్యార్థులతో ఆయన ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ రోజుల్లో హై స్కూలు చదువు బోధించడానికి ఒక్కొక్క టీచర్కి ఎంతో రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, స్కూలు నడపడం అంటే అందరికీ కార్పొరేటు గుర్తొస్తుంది. వాళ్ళు దండుకునేటువంటి ఫీజులు వేరు, ఇక్కడ కలెక్ట్ చేసేటువంటి ఫీజులు వేరు. కానీ ఫలితాలు మాత్రం బ్రహ్మాండంగా ఇక్కడ వచ్చి ఉన్నాయి. అంతేకాదు చదువు మార్కులే కాకుండా అలాగే పిల్లల యొక్క డిసిప్లిన్, క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఈ చిన్న స్కూల్స్లోనే పిల్లలకి నేర్పడం జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు ఒక్కొక్క ప్రైమరీ స్కూల్లో ఒక్కొక్క పిల్లవాడికి గవర్నమెంట్కి 45,000 దాకా ఖర్చు అవుతుంది. ఇక హై స్కూల్కి అయితే 70,000 దాకా ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ ఈ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకి మీరు ఎంత మాత్రం ఫీజు పే చేస్తున్నారు అనేటువంటిది మీకు తెలుసు. కంపేర్ చేస్తే ఫీజులో తక్కువ, కానీ చదువులో చాలా ఎక్కువ. కాబట్టి ఒక స్కూలు బ్రహ్మాండంగా నడవాలి, ఆ విద్యార్థులకు మంచి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను, అత్యుత్తమ ఫలితాలను అందించాలంటే ఆ స్కూలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. కాబట్టి ఈ ఊరిలో ఇంత మంచి ఫలితాలు సాధిస్తున్నటువంటి ఈ స్కూల్ని మరింతగా ప్రోత్సహించడం అనేటువంటిది మీరు చేయవలసినటువంటి బాధ్యత అనే చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో కార్పొరేటు వచ్చేసి మింగేస్తుంది. మరి ఇటువంటి చిన్న స్కూల్స్ లేకపోతే రాబోయే రోజుల్లో ప్రతి పిల్లవాడికి 40,000 నుంచి 50,000 దాకా ఫీజు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఇటువంటి చిన్న స్కూల్స్ని నిలబెట్టుకోవాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా చేయూతనివ్వాలి. ఆ విధంగా ఇక్కడ ఈ స్కూల్ యాజమాన్యానికి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. మరి కొన్ని కారణాల వల్ల మన సిఐ సార్ గారు రాలేదు. సార్ తరఫున వెంకటాచలం మండలం హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి సుబ్బారావు సార్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సార్ కరచాల ధనులతో సార్ని ఆహ్వానించండి అమ్మా. సార్ ప్లీజ్. సుబ్బారావు సార్. సార్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల సార్ మాట్లాడబోతున్నారు. మరి స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బీఈడి క్లాస్మేట్ అయినటువంటి ప్రసాద్ సార్ గారు కూడా విచ్చేసినారండి. సేజు స్కూల్ కరెస్పాండెంట్. సార్ ప్లీజ్ కమ్ టు ది డయాస్. ప్రసాద్ సార్ గారు.
మరి పవన్ కుమార్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. సభకు వచ్చిన అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న సార్లకి నా నమస్కారాలు. నన్ను ఈ ఫంక్షన్ పిలిచి అందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న స్కూల్ ఇంత మంచి మార్కులు వచ్చాయంటే చాలా గొప్ప విషయం. దీని వెనకాల టీచర్ల కృషి ఉంటుంది, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ గ్రామంలో కూడా మంచి సదుపాయాలు ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచి మార్కులు వచ్చాయంటే చాలా గొప్ప విషయం. అది ఇంత తాగిపోకుండా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి మార్కులు తెచ్చుకోవాలని, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చదవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్లకి, సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మరొక మిత్రుడు కేఆర్ స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి పి ఏడుగొండల సార్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. అలాగే వాళ్ళ ధర్మపత్ని పద్మావతి మేడం గారు, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ సెక్రటరీ గారు. సభకు నమస్కారం. వేదికలను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఈ స్కూల్ పేరెంట్స్ అందరికీ కూడా, అలాగే స్టూడెంట్స్కు శుభాశీస్సులు, పేరెంట్స్కు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన సుబ్రాయుడు సారు గత 23 సంవత్సరాల నుంచి ఈ కస్మూర్ గ్రామంలో స్కూల్ని రన్ చేస్తున్నారంటే చిన్న విషయం ఏం కాదు. యాజ్ ఏ స్కూల్ కరెస్పాండెంట్గా స్కూల్ని నడపడంలో ఎన్ని సాధక బాధకాలు ఉన్నాయో నాకు తెలుసు. ఇన్ని వ్యయ ప్రయాసాల కూర్చి సుబ్రాయుడు సారు ఇన్ని సంవత్సరాల నుంచి స్కూల్ రన్ చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం. అలాగే ఈ కసుమూరు గ్రామ అభివృద్ధిలో కూడా సార్ చాలా తన ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. గ్రామ అభివృద్ధి అంటే ఏదో రోడ్లు వేయడమో కాదు కదా. ఈ స్కూల్లో చదివి అంటే ఈ చుట్టుపక్కల ఊర్లో, ఈ ఊర్లో ఎక్కువ మంది, ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతోమందిని సార్ తయారు చేశారు. అది ఒకటే మాకు సంతృప్తి. సారు ఇన్ని సంవత్సరాల్లో ఎంతోమందిని అభివృద్ధి చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. మరిన్ని సంవత్సరాలు ఇదే విధంగా ఈ గ్రామ అభివృద్ధిలో సుబ్రాయుడు సారు తోడ్పాటు మీ అందరికీ అందిస్తారు. అలాగే మీరు కూడా సార్కి సక్రమంగా ఫీజులు చెల్లించాలి. ఫీజులు చెల్లించకపోతే స్కూళ్ళు అనేవి జరుగుబాటు అవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఫీజులు సక్రమంగా చెల్లించేదానికి ప్రయత్నం చేసి సుబ్రాయుడు సార్కి మీ తోడ్పాటును అందిస్తే సారు ఈ గ్రామం, ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నింటి యొక్క అభివృద్ధికి, అంటే మీ పిల్లలను బాగా మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి తన వంతు సహాయ సహకారాలని అందిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సుబ్బారెడ్డి సార్ గారిని ఆ యొక్క అమూల్యమైనటువంటి
విషయాన్ని తెలియపరచాల్సిందిగా కోరుచున్నామండి. హలో హలో అందరూ హలోనా? మాటలు కావాలన్నా డాన్సులు కావాలన్నా? సరే వినిపిలా? డాన్సులు కావాలి అంతేగా? మీరు చెప్పేది వాస్తవమే. ప్రతి చోట ఇదే సమస్య మాకు. ఎక్కడికి వెళ్ళినా దాదాపు సీజన్ ఇది. ఈ సీజన్లో అక్కడక్కడ నెల్లూరు జిల్లా మొత్తం యాన్యువల్ డే జరుగుతుంటాయి. ఆ వెళ్ళినప్పుడు మేము గమనించేది ఉండే వాస్తవం ఏంటంటే ఈ వచ్చే వక్తల మాటల కంటే కూడా మీ పిల్లలు డ్యాన్స్లు వేస్తే చూసి ఆనందపడిపోవాలని మీరు రుజువు తూగుతుంటారు. అది వాస్తవం. అయినా వీళ్ళు ఒక మీటింగు, ఒక యాన్యువల్ డే కాబట్టి మాలాంటి వాళ్ళు కొంతమంది పిలిచి ఫార్మాలిటీగా 4 మాటలు మాట్లాడమని చెప్పేది అది వచ్చిన ఆచారంగా మేమంతా వచ్చాం. మరి ఈరోజు నేను ఎక్కువ టైం మాట్లాడను. చాలామంది మాట్లాడడానికి ఎక్కువ అదే మాటలు చెప్పి మీకు బోరు కొట్టించుకుని 2-3 నిమిషాల్లోనే క్లోజ్ చేసి మళ్ళీ ప్రోగ్రాంకి వెళ్ళిపోతాం. మరి ఈనాటి సభాధ్యక్షులు సప్తగిరి స్కూల్ కరస్పాండెంట్ సుబ్బరాయుడు గారికి, అపస్మా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్, ఈ ప్రైవేట్ స్కూల్ మొత్తానికి స్టేట్ లెవెల్ అసోసియేషన్ ఉంటుంది, అలాగా జిల్లాలో ఉంటుంది, అలాగా నియోజకవర్గంలో కూడా ఒక అసోసియేషన్ ఫామ్ అయినది ఇతర అసోసియేషన్ మధ్య. దానికి నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఉన్న రమణారెడ్డి గారికి, ఈ జిల్లా ఒక పెద్ద అసోసియేషన్, నెల్లూరు జిల్లా మొత్తానికి ఒక అసోసియేషన్ ఉంది, దాంట్లో సెక్రటరీగా ఉన్న రామ్మోహన్ రెడ్డి గారికి, ట్రెజరర్ అయిన కృష్ణారావు గారికి, అలాగే ఈసీ మెంబర్ మా శివకుమార్ గారికి, అలాగే ప్రసాదరావు గారికి, ఏడుగొండల గారికి, పద్మా గారికి, ఈనాటి కార్యక్రమానికి వచ్చి మీ పిల్లలు వేస్తే డ్యాన్స్ చూసి ఆనందపడడానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఎక్కువగా శ్రద్ధ తీసుకునే స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి, కానీ వాటిల్లో అమ్మ అబ్బా అన్నట్టుగా ఈ సంవత్సరం కొన్నిరోజు ఉంటారు, కొన్ని రోజులు మీకు వెళ్ళిపోతారు. అది మారు తల్లి మాత్రం చూసే స్కూల్ అయింది. ఇది సొంత తల్లి ఎలా చూస్తావు బిడ్డను, మారు తల్లి ఎలా చూస్తావు నాకు తెలుసు. మరి ఆ వ్యత్యాసం ఉంటాయి ఈ రెండు. ఇది సొంతది కాబట్టి రాత్రింబౌలు ఇక్కడే కష్టపడి దాన్ని నమ్ముకొని ఉంటారు. మరి తీరా ఈరోజు నేను ఈ మధ్యకాలం రాలే. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఏదో అక్కడెక్కడ బాగా చుట్టుపక్కల భవంతులు కట్టి ఉంటాడు, అందులో కొన్ని ఏసీలు కూడా పెట్టి ఉంటాడు, ఆ రూమ్లో కాసేపు కూర్చొని ఇట్లా వద్దాం అనుకున్నాను. మరి ఇక్కడ వస్తే ఈ రేకుల చెట్లే ఉన్నాయి. ఈ రేకుల చెట్లు ఉన్నాయి కారణం ఏంటి? ఆయన దగ్గర ఏమాత్రంగా పైసలు ఉంటే, ఏమాత్రంగా సంపాదన ఎక్కువ సంపాదించుంటే ఆయన టౌన్ అంతా జిల్లాను తిరుగుతుంటాడు కాబట్టి ఖచ్చితంగా బిల్డింగ్ కట్టిండు. నో డౌట్ అట్ ఆల్. ఇక్కడ అమౌంట్ లేదు కాబట్టి తను స్వతహాగా ఎక్కడో తెచ్చి పెట్టాడు కాబట్టి ఉన్న దాంట్లోనే రన్ చేస్తున్నారు. మరి ఉన్న దాంట్లో రన్ చేస్తున్నా మీరు అందరూ గ్రహించాలి. ఇక్కడ ఏమాత్రం షెడ్లో ఉన్నా బిల్డింగ్లో ఉన్నా ఆయన ఉండేదానికి కాదు. ఇక్కడ రేపు రాబోయే వాళ్ళకు ప్రజెంట్ ఉన్న పిల్లల కోసం ఇక్కడ మీరందరూ మంచి మనసుతో కానీ దాదాపు 250 మంది ఉన్నారు. మీరు ఆడ కసుమూరి ఉండీలు వేసినట్టుగానో, తిరుపతి స్వామి ఉండీలు వేసినట్టుగానో, లేకపోతే ఇంట్లో చిన్న కార్యక్రమం చేసినట్టుగానో అనుకొని తలా 2000, 3000 కానీ మీరు కానీ మంచి మనసుతోటి డొనేట్ చేస్తే, ఫీజులు కాదు, డొనేట్ చేస్తే ఒక 6-7 లక్షలు వస్తుంది. తలా 2000, 3000 పెద్ద పని కాదు మీకు. అంటే ఎంతో ఖర్చులు పెడుతుంటాం. ఎన్నో రోజు ఒక రోజు హాస్పిటల్ పోతే ఎంతో ఖర్చు అవుద్ది, ఒక రోజు ఫంక్షన్ చేసుకుని ఖర్చు అవుద్ది. ఫీజులు కట్టలేదు అని బాధపడి పక్కన పెట్టండి. మంచి మనసుతోటి మనం చదివే స్కూలుకు, మన పిల్లలు చదివే స్కూలుకు, మన పిల్లల కోసం అని కానీ ఉదార స్వభావంతో మీరు కానీ చేస్తే మీ పిల్లలు ఈ రేకుల చెట్ల కింద కాకుండా 1 by 1 2-3 సంవత్సరాల్లో ఫస్ట్ ఒక పక్క ఈ మూల నుంచి కొద్దిగా బిల్డింగు, ఇంకో సంవత్సరం ఇంకో బిల్డింగు ఇలా కట్టుకుంటూ వస్తారు. అది మీ పిల్లలు సౌఖ్యంగా కూర్చోడానికి అవకాశం ఉంటుంది. మరి లేనప్పుడు ఉన్నదాన్ని నడపాలి కాబట్టి నడుపుతున్నాడు. ఇదంతా మీకు ఇప్పుడు ఉన్నవాళ్ళకి కాదు, రాబోయే మీ మనవాళ్ళకు, రాబోయే మీరంతా ఇక్కడే జీవిస్తుంటాం కాబట్టి వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది స్కూలు. వాళ్ళు ఎప్పుడో వాళ్ళు ఏం దీన్ని స్కూల్ అమ్ముకొని పోయేదే ఉండదు. ఏదో ఇంట్లో చేసుకోవచ్చు కానీ స్కూల్ పెద్దగా వనడంగా నమ్మడంగా ఉండదు. ఈ హెల్ప్ మీరు అందరూ చేస్తారని మేము ఆశిస్తూ, మరి మాతోటి మేము ఒక పెద్ద అసోసియేషన్ స్టేట్లో ఉంది, జిల్లాలో ఉంది, నియోజకవర్గంలో ఉంది. మరి నియోజకవర్గాల్లో ఒక అసోసియేషన్ పెట్టి, జిల్లాలో అసోసియేషన్ పెట్టి దాని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మాతో ఉన్నారో ఆ స్కూల్లో పనిచేసే టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం, ఆ కరస్పాండెంట్స్ కూడా కొంత ట్రైనింగ్ చెప్పడం ఇలా నడపమని. అక్కడ రాష్ట్రంలో జిల్లాలో ఏం జరుగుతున్నాయో ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా పిల్లలకు చదువు అలా రావాలి. అలా చెప్పబట్టే టౌన్లోకి ఈక్వల్గా ఇక్కడ 562 మార్కులు అంటే ఆషామాష కాదు. ఒకప్పుడు 300 మార్కులు వస్తే చాలా కష్టమైన పని. మరి అన్ని మార్కులు తెప్పించిందంటే ఈ అపస్మాలతో ఉండి
అక్కడ చేసే మెటీరియల్ కానీ అక్కడ చేసే విధానాలు చేస్తున్నారు కాబట్టి ఆ హెల్ప్ జరుగుతుంది కాబట్టి చేశారు. మరి అపాస్మా నియోజకవర్గ స్థాయి అధ్యక్షులుగా ఒకసారి పనిచేసి సుబ్బరాయుడు పెట్టాం. సుబ్బరాయుడు మనస్తత్వం చాలా సున్నితం, చాలా మెతువు. తను కాకుండా తన నియోజకవర్గంలో ఉండే అందరి స్కూళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళందరి పిల్లలు కూడా బాగా చదువుకోవాలని తనకున్న టైం మొత్తం దీనికే స్పెండ్ చేయకుండా అరాపరా కొంత ఏరియా వాళ్ళకు కూడా అందజేసి నియోజకవర్గ అధ్యక్షులు అయ్యారు. ఈ నియోజకవర్గం దాదాపు 20 స్కూళ్ళు ఉంటాయి, ఇటు సర్వేపల్లి నుంచి ఇటు పొదలకూరు దాకా. అప్పుడప్పుడు ఆ స్కూల్లో తిరగడం, వాళ్ళందరినీ తీసుకొచ్చి మా మీటింగ్లు తీసుకురావడం, వాళ్ళకు కూడా మంచి మాట చెప్పించడం చేస్తుంటాడు. మరి ఒకసారి అయిపోయింది ఒక టర్మ్, రెండోసారి జనరల్గా ఎవరు రెండోసారి అవకాశం ఇవ్వము. రెండోసారి ఆయన లాగా చేసేవాళ్ళు దాకా రెండోసారి కూడా ఆయన అధ్యక్షుడిగా అయ్యారు. దీనికి మీరు అందరూ ఒకసారి క్లాస్ ద్వారా ఆయనకు మనం ధన్యవాదాలు తెలియజేయచ్చు. అంటే ఇలాగా అందరూ బాగుండాలి, నేను బాగుండాలి మనస్తత్వంతో ఆ వర్క్ చేస్తున్నాడు. మీరందరూ గ్రహించాలి. తన శాయశక్తులు అడుగుతుంటాడు, ఒక్కోసారి ఫీల్ అవుతుంటాడు. మరి నాకు కోఆపరేషన్ లేదు, నేను ఉండాలన్నా వెళ్ళాలన్నా, లేకపోతే నేను ఏ టౌన్కి పోయినా, ఏ టౌన్లోకి వచ్చినా కూడా 30-40 ఇస్తారని. ఎందుకంటే ఇంత ఆమె సుదీర్ఘ అనుభవం ఉంది, క్వాలిఫైడ్. మరి అంత వచ్చి నెలకు సంవత్సరం 3-4 లక్షలు వస్తుంది అమౌంట్. 3-4 లక్షలు కానీ అమౌంట్ మిగిలే పని అయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. అంటే వచ్చిన దానికి పోయిన దానికి దాదాపు అటు ఇటు సరిపోతుంది అనిపిస్తుంది నాకు. పెద్దగా మిగులుదల లేదని. మిగులుదల లేకపోతే నష్టపోయేది కరస్పాండెంట్ కంటే కూడా మన పిల్లలకి కాస్త ఇబ్బంది పడతారు, మీరు కూడా అంత నష్టపోతారు. అందువల్ల మీకు ఒక అవకాశం ఇక్కడ పెట్టాడు కాబట్టి ఈ స్కూల్ నిలబెట్టుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇది మీ స్కూల్, ఇది ఆయన నడపచ్చు. కానీ మీరు అందరు కానీ అలాగ ఫీల్ అయ్యి మీరందరూ తలా ఒక చేసి కష్టాలు మీరు అందుకే చదివి ఉండేవాళ్ళంతా పెద్దగా డబ్బు ఉన్నోళ్ళేం కాదు. డబ్బు లేకనే మనం ఇక్కడ చదివిస్తున్నాం. పెద్ద పెద్ద స్కూళ్ళకు మా దగ్గరికి వస్తే దాదాపు ₹1,00,000 ఫీజులు ఉంటాయి. అక్కడ వాళ్ళు డే స్కాల్ అయితే 40,000 ఉంటాయి, హాస్టల్ అయితే ₹1,00,000 ఉంటుంది. అంతంత ఫీజులు కట్టుకోలేరు కాబట్టి మీకు అనుకూలమైన స్కూల్ ఇక్కడ వచ్చింది కాబట్టి దాన్ని మీరు అందరూ కలిసి కాపాడుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి. తద్వారా మీ కష్టాలు మీ పిల్లల ద్వారా తీరాలి. ఇక్కడ మేము ఎక్కువగా చెప్పేది పేరెంట్స్ టీచర్ చెప్పేది చదువు అంటే అందరూ దాదాపు నేర్పిస్తారు. చదువు కంటే సంస్కారం అంటే ఆ విద్యార్థి ఆ కుటుంబానికి ఉపయోగపడాలి. ఇప్పుడు ఈ రోజుల్లో కుటుంబానికి ఉపయోగపడడం వల్ల ఇంట్లో అమ్మ డబ్బు కోసం అమ్మని చంపుతున్నారు, నాన్న చంపుతున్నారు, లేకపోతే ఇంకా బంధువులు చంపుతున్నారు, అన్నదమ్ములు చంపుకుంటున్నారు. అలాంటి మనస్తత్వాలు, అలాంటి వ్యవహారం కాకుండా మంచి మనసు ఆ కుటుంబం ఎవరైతే పెంచి పోషణ చేశారో ఆ తల్లిదండ్రులు చక్కగా చూసుకోవాలి, ఆ గ్రామాన్ని బాగా చూసుకోవాలి, ఈ సమాజాన్ని మనం బాగా ఆదుకోవాలి. అలాంటి విద్యార్థులు తయారు చేయమని పదే మేము చెప్తుంటే వారికి కొంతవరకు జరుగుతూ ఉంటుంది. అచ్చం చదువే కాదు, చదువు వల్ల ఈరోజు చదువు బాగా చెప్పి చదువు ఎక్కువైపోయి చాలామంది మన రోజు పేపర్లు చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. ఈ మధ్య డిఐజీని కర్ణాటకలో కూతురు తల్లి భార్య ఇద్దరు కలిసి ఆయన చంపేశారు డబ్బు కోసం. ఇంకొకరిని చంపేశారు. ఇలా రకరకాలు జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తుంటారు. అలాంటి పోకళ్ళ నుంచి మంచి విద్యార్థులు తయారు చేయాలని ప్రయత్నం జరుగుతుంది ఈ స్కూల్లో. దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకోవాలని తెలియజేస్తూ, మరి ఏమైనప్పటికీ ఇప్పుడు దాకా మీరు 30-23 సంవత్సరాలు ఈ స్కూల్ సపోర్ట్ చేశారు. కొంతమంది 5 ఏళ్ళ నుంచి ఉన్నారు, కొంతమంది 2-3 ఏళ్ళ నుంచి, కొంతమంది 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇంకా చదివిస్తున్నారు. మీరు కాకుండా ఇంకా కొంతమందిని కూడా సుబ్బరాయుడికి వాళ్ళ కుటుంబాన్ని మొత్తానికి మీరు ఇంకా కొంతమంది విద్యార్థులను కూడా చేరిస్తే అది 250 అంతే 300 ఖర్చు అలాగే ఉంటుంది. ఇంకా కొంతమందిని మీరు సపోర్ట్ చేయండి. ఇది మీ స్కూల్గా భావించండి. పేద సుబ్బరాయుడు అనుకోకుండా ఇది మాది, మా స్కూల్ అని భావించినప్పుడే మీకు మంచి జరుగుతుంది తెలియజేస్తూ, ఇంకోసారి సుబ్బరాయుడికి ఎన్ని వెలవేళలా మా అపస్మా తరఫున సపోర్ట్ ఉంటుంది. ఆయనకు ఆ విధంగా మేము చేసే సపోర్ట్ అక్కడ చేస్తుంటాం. మీరు చేసే సపోర్ట్ మీరు చేయాలని మీ అందరికీ విజ్ఞప్తిస్తూ ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నేను పెద్దలు చాలా చక్కటి సమాచారం మనకు అందరికీ అందించినటువంటి విషయం తెలిసినటువంటిదే. మరి ఈ అవకాశం మళ్ళీ నాకు రాకపోవచ్చేమో. పెద్దల ముందే మీకు కొన్ని విషయాలు నేను కూడా షేర్ చేసుకోవాలనేటువంటి ఆశతో ఉన్నాను. కరోనాకు ముందు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ విద్య అభ్యసించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అంటే వీరందరూ కూడా ఆదరించబట్టే కరోనాకు ముందు మనకి 300 అబవ్ స్ట్రెంత్ ఉన్నది. కరోనా తర్వాత 1/1 ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది కనిపిస్తోంది. అందరూ కూడా ఆదరించబట్టే మనం ఒక్కొక్క మెట్టు మళ్ళా పూర్వ వైభవానికి ఎదగాల అనేటువంటి సదుద్దేశంతో ఉన్నామని అనుకుంటున్నాను.
మరి ఒక విషయం మీకు తెలియపరచడం ఏంటంటే, మా మిత్రుడు ప్రసాద్ గారు, నేను, అలాగే ఇదే గ్రామంలో వెంకటేశ్వర్లు, మేమంతా ఒక క్లాస్మేట్ అండి. 98లో మేమంతా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళమే. మరి అదృష్టవశాలతో మా మిత్రులందరూ కూడా సెలెక్ట్ అయ్యి చాలా చక్కగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. మరి నా పరిస్థితి ఏంటో, 98లో సెలెక్ట్ అయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ రాకపోవడం వల్లే ఈ వృత్తిలో నేను కొనసాగించాలి, ఇదే ఏరియాలో విద్య కోసము గతంలో చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు నేను ఎదుర్కొన్నాను. కాబట్టి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, మా యొక్క సొంత నివాస గ్రామం వచ్చి కుర్చెర్లపాడు. మరి నేను విద్యను అభ్యసించేటప్పుడు కుర్చెర్లపాడు నుంచి మడనూరికి నడుచుకుంటూ వెళ్ళేదండి. మరి అక్కడి నుంచి కస్మూర్లో స్కూల్ పెట్టిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడి నుంచి కూడా నడుచుకుంటూనే రావడం జరిగింది. ఇక్కడి నుంచి 10th క్లాస్ కనుపూరు, 9th 10th అక్కడ చదవడం జరిగింది. అక్కడ కూడా నడుచుకుంటూ వెళ్ళి చదివిన రోజులు. మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని విద్యను బోధించాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు దీంట్లోనే నేను కొనసాగించాలని చెప్పి ఎంతో అనుభవం నేర్చుకొని మీకు అందరికీ చెప్పినటువంటి విషయమే, 10 years నేతాజీ పైలట్లో వర్క్ చేసి వచ్చాను. ఆ అనుభవంతో నేను ఇక్కడ విద్యా సంస్థను స్థాపించాను. అన్నిదా భావించవద్దండి తల్లిదండ్రులు. కొంతమందికి మేము చెప్తున్నాము, నేను MA BEd, మా మేడం MSc BEd, ఆమెకి డబుల్ PGలు ఉన్నాయి. మేము విద్యను బోధించడంలో ఏమన్నా సందిగ్ధం ఉందంటే చెప్పొచ్చు అందరూ. మీకు ఇదే ఏరియాలో మిగతా స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వాళ్ళే విద్యను బోధిస్తున్నారు అంటే మేము వృత్తి అదైతే మేము వృత్తికి ధర్మం చేయాలా లేదా? మేము బోధించకూడదంటే ఇంకెవరు బోధించాలి? ఇలాంటి సన్నివేశాలు మేము చూసాము. మీరందరూ ఈసారి బయట నుంచి వచ్చేటువంటి ఎవరైనా సరే మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు క్వశ్చన్ చేయండి, నేను కాదనట్లేదు. మన విద్యాలయంలో బోధించేటువంటి ప్రతి టీచర్ని మీటింగ్ పెట్టి మీకు అందరికీ పరిచయాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ట్రైనర్ టీచర్స్ ఉంటారు, అన్ట్రైనర్ టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి మా యొక్క యూనియన్ ద్వారా మేము విద్యా బోధన చేయించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని కోరుచున్నాము. మరి ఇవన్నీ కూడా నిర్వహించాలంటే మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, బండి నడవాలంటే ఆయిల్ అవసరమే కదండి. మరి అదేవిధంగా స్కూల్ నడపాలంటే ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ నాకు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. చాలామందికి తెలుసు, నేను ఇక్కడ పేర్లు అనాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళందరూ నా శ్రేయోభిలాషులే. మీరందరూ కూడా సకాలంలో నాకు సహకరించి మా సార్ గారు చెప్పినట్లు నెక్స్ట్ 23, 24, 25 అకాడమిక్ ఇయర్, రేపు 26, 27 అకాడమిక్ ఇయర్లో 25 years అవుతుంది. ఇలాగే యాన్యువల్ డే అంటే 25 yearsకి సిల్వర్ జూబ్లీ చేయడం జరుగుతుంది. మరి ఈసారి మన యాన్యువల్ డే ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా ఈ రేకుల షెడ్లు అనేటువంటి మేము చూపించమని మీ కరతాళ ధ్వనులతో చెప్తారని అనుకుంటున్నాను. అందరూ ఆదరిస్తారని కోరుతున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా ఏ పేరెంట్స్ని డొనేషన్ ఇవ్వమని నేను ఎప్పుడు అడగలేదు. నేను పెట్టినటువంటి ఫీజులు కూడా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. బయట స్కూళ్ళతో పోలిస్తే చాలా తక్కువ ఫీజులే.
కాబట్టి మీరు ఫ్యూచర్ సైడ్ మీరు సహకరిస్తే నేను చేయగలిగినటువంటిది 100% చేసి ఈసారి యాన్యువల్ డే ప్రోగ్రామ్కి ఈ రేకుల షెడ్లు కాకుండా మరి సార్కి అనుకున్న విధంగా మనం అందరం కూడా కలిసి చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నానండి. లో సాధించినటువంటి ఫలితాలకి మరియు స్పోర్ట్స్ అలాగే ఈఎల్ఎల్ అబాకస్ వీటిలో డిస్ట్రిక్ట్ ఛాంపియన్, స్టేట్ ఛాంపియన్ ఇలా ఎన్నో బహుమతుల్ని పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి మన పెద్దలు వాళ్ళకందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాము. అబాకస్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ఛాంపియన్గా నిలిచింది డివివి పూజిత. ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. డివివి పూజిత along with parents. జి మాధవ్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడండి. along with parents. చూసుకోవాలి సార్ ఫ్రెండ్ కదా సార్ మీరు చూడండి. ఫస్ట్ ఎస్కే షీనా 600కి గాను 562 మార్కులు సాధించిందండి. ప్లీజ్ కమ్ టు ది ప్రెస్. పేరెంట్స్ కూడా రండి అమ్మా. సార్ చూడండి సార్. ఓకే స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు గాను అమ్మాయి యొక్క ప్రతిభను గుర్తించి నేతా స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు 1000 రూపీస్ ఇవ్వడం జరిగిందండి. ధన్యవాదాలండి. ఇలాగే నెక్స్ట్ యాన్యువల్ డే కూడా మేము ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మధ్య మధ్యలో జరుగుతుందండి. అన్నీ కూడా
ఆ కార్యక్రమాల్లో మీరందరూ చూడగలరని ఆశిస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఇంతవరకు జరుపుకుని ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. అందరూ ఒక్క సెకండ్. సార్